పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ లాస్ట్ టైం మీరు ఒకటి చెప్పారు. నో ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేస్తారో ఆన్ అన్న రివర్స్ లో పనిచేస్తుందని. లా ఆఫ్ అట్రాక్షన్ ఇవాళ మనం ఏ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. లైఫ్లో కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని ఏ విధంగా మనం ఆ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయొచ్చు అంటారు? 2025 చాలా మందికి ఒక గొప్ప సంవత్సరం అండి. మళ్ళీ చెప్తున్నాను, ఏంటి సార్ ఎందుకు ఎవ్రీ ఇయర్ అదే కదా? కాదు, 2025 ఒక చాలా యూనివర్స్తో కనెక్ట్ అయిన ఇయర్ అండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి ఈ కొత్త సంవత్సరం మీకు ఒక మనీ రావాలి అంటే గ్రహాలు కూడా అనుగ్రహించాలంటే ఎందుకంటే యూనివర్స్లోనే గ్రహాలు ఉన్నాయి. సో గ్రహాలు అనుగ్రహించాలంటే ఏం చేస్తే మీకు 2025 అద్భుతంగా కలిసి వస్తుంది. చాలా పవర్ఫుల్ వీడియో. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు నిజంగా షేర్ చేస్తాను అనుకుంటేనే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ షేర్ దిస్ వీడియో. సో ఏంటి అంటే ఏ శబ్దాలు వినిపిస్తే మనకి 2025 అద్భుతంగా కలిసి వస్తుంది, బాగా అన్ని అదృష్టం కూడా అన్ని ఎవ్రీథింగ్. అంటే ఏది పట్టుకున్నా అదృష్టం ఎలా వస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ కొన్ని రకాల శబ్దాలు. ఇది ఎస్పెషల్లీ మీకు January 1 కానీ ఈ శబ్దాలు మీకు వినిపిస్తే మీరు అలాగని కావాలని వినకూడదు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇవి వినిపిస్తే మీ లైఫ్ సూపర్గా ఉంటుంది 2025. ఏంటి ఫస్ట్ శబ్దం ఏంటనంటే శంఖం. ఎవరైనా మీ ఇంటి ముందుకు వచ్చి మీరు ఎక్కడైనా శంఖం ఊదారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి జరుగుతుందా? ఎప్పుడు 2025 ఇండికేషన్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. లేదు అనుకుంటే మనమే క్రియేట్ చేసుకోవాలండి. ఏం చేయాలి? ఒక శంఖం కొనుక్కోండి. యుద్ధానికి ఏం చేసేవారు? శంఖం పూరించేవారు. మీరు కూడా గుర్తుపెట్టుకుంటే 2025 తెల్లవారి సూర్యోదయం అయినప్పుడు శంఖం పూరించండి. అంటే యూనివర్స్కి మెసేజ్ పంపించాలి, నేను రెడీగా ఉన్నాను గెలవడానికి, యుద్ధం చేయడానికి కాదు, గెలవడానికండి. సో దాని తర్వాత మంచి ఎనర్జీ తెల్లాలని గంట కొడతారు. ఎందుకు? గంట ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీని బ్రేక్ చేస్తుంది. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సౌండ్ హీలింగ్ ద్వారా మళ్ళీ చెప్తాను 2025 జరగబోయే కుబేర బ్యాచ్లో కొన్ని రకాల శబ్దాలు ఉంటాయి. సో ఈ సౌండ్ ద్వారా సౌండ్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. సో ఏ సౌండ్ మనం ప్లే చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్న ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బ్రేక్ అయిపోతే నేను క్లాసెస్లో చెప్తుంటాను. సో మీకు ఏదైనా మంచి గంట శబ్దం వినిపించినా, అందుకే మనం ఏదైనా అనుకున్నాం టింగ్ గంట కొట్టగానే జరిపోదు అనే మనకు ఒక బిలీఫ్ ఉంటుంది బాగా. సో దాని తర్వాత మంచి పక్షుల సౌండ్లు 2025 January 1 కానీ మీకు ఏదైనా మంచి పక్షుల శబ్దం కానీ కిలకలు ఆడిపించింది అనుకోండి, అది కూడా మీకు ఒక రకమైన గుడ్ సైన్. మళ్ళీ చెప్తున్నానండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను చాలా రీసెర్చ్ చేసి 2025 ఏవి కనిపిస్తే వినిపిస్తే మనకు మంచి జరుగుతాయని నేను చెప్తున్నానండి. సో ఒకటి శంఖం, 2 గంట, 3 పక్షుల కిలకిళ్ళు, అండ్ ఇంకొకటి అంటే పక్షి గూడు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అనేది చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పక్షి గూడు మీరు చూసారనుకోండి, అలాగని ఎతకూడదు. పక్షి గూడు ఎక్కడుంది అని ఎతకూడదు. మళ్ళీ చెప్తున్నా, మీకు అంటే యూనివర్స్ మీకు చూపించాలి ఈ పక్షి గూడుని. ఏమవుద్దంటే ఇలా చూడడం వల్ల గుడ్ సైన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే, మనకి ఫ్రీక్వెన్సీని మెజర్ చేసే మీటర్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేశారంటే పక్షి సౌండ్లు ఎక్కడొస్తాయో అక్కడ ఈ రేడియోమీటర్ పెడితే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ పెరిగిందట. పాజిటివ్ ఫ్రీక్వెన్సీ మామూలుగా గబ్బిలాలు ఉంటాయి కదా, గబ్బిలాలు అక్కడ పెడితే నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిందట. అంటే పక్షుల ఉండడం వల్ల కూడా, అందుకే చూడండి కొన్ని ఆశ్రమంలో పక్షుల సౌండ్ ఉంటుంది, అది వినగానే మనకు ఏదో తెలియని ఒక ప్రశాంతత. సో 2025 January 1 కానీ ఫస్ట్ వీక్లో కానీ మీకు ఏం కనిపించాలి? గూడు కనిపించాలి. అలాగనే ఎతకూడదు. మళ్ళీ చెప్తాను, కండిషన్స్ అప్లై. ఎతకూడదు. దాని తర్వాత సో ఆనందకరమైన ఇలా కనిపిస్తాను అర్థం ఏంటంటే న్యూ ఇయర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని. ఇంకొకటి ఏంటంటే శుభకళలు. అంటే ఏంటి? మన కళ నిజం అవ్వాలంటే ఈ శుభకళలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏం చేయాలి? January 1 రోజున ఇందాక మనం మాట అనుకున్నాం, January 1 రోజు ఏడిస్తే ఆ సంవత్సరం అంతా ఏడుస్తారు, భార్యాభర్తలు కొట్టుకుంటారని చెప్పేసి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఆ ఇయర్ అంతా టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి. సో మీరేం చేయాలంటే బంగారం కొనుక్కోండి. ఎంత వీలైతే అంత బంగారం కొనుక్కోండి. సార్ మా దగ్గర ఆ రోజు డబ్బు లేదంటే ఉన్న బంగారం వేసుకోండి. అయితే బంగారం కొనండి, లేదా ఇంట్లో ఉన్న బంగారం తీసి వేసుకోండి. ఏమవుతుందంటే యూనివర్స్ వస్తుంది. ఈ ఫస్ట్ రోజు ఎలా ఉంటారు జనరల్గా మనకు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది స్కూల్లో ఇన్స్పెక్షన్కి వస్తారు, పెద్దవాళ్ళు అందరు రెడీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఇన్స్పెక్షన్ రోజు చూడగానే అందరూ ఏమనుకుంటారు? ఓ స్కూల్ సూపర్ డూపర్ అనుకోరా? యూనివర్స్ కూడా చూస్తారు ఫస్ట్ రోజు అందరూ ఎలా ఉన్నారు అని చెప్పేసి. కొంతమంది 11 దాకా లేవరు, 10 దాకా లేవరు. సో నేను చెప్పేది January 1 ఎలా ఉన్నా కూడా ఆ రోజు మనం ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఇవన్నీ చేయాలి. అంటే బంగారం వేసుకోవడం కానీ బంగారం కొనడం కానీ చేయాలి. కొంటే సంవత్సరం అంతా కొంటారు. దాని తర్వాత ఆ రోజు ఎవరికి అప్పు అడగకూడదండి. January 1 రోజు కానీ మీరు అప్పు అడిగారా ఆ సంవత్సరం అంతా అప్పు అడుగుతూనే ఉంటారు. అండ్ ఇంకొకటి అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అది తీసి మీకు ఆ రోజంతా కనిపించేలాగా పెట్టుకోండి.
కనిపించేలాగా పెట్టుకోవాలి, ఒక ప్లేట్లో కనిపించేలాగా పెట్టుకోవాలి. పెట్టుకుని బంగారం అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుని చూడండి బాగా, ఏది చూస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటామండి. సో ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏమి చూస్తే ఇంకా ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేయాలని నేను చెప్తాను. అయితే దాని తర్వాత లక్ష్మీదేవి ప్రసన్నం కోసం ఏం చేయాలంటే మనకి కలవ పూలు ఇక్కడ మీరు తీసుకుంటే అండ్ కాయిన్స్, బంగారం కాయిన్స్ ఎత్తుతున్నాయి, బంగారం బిస్కెట్స్ ఉన్నాయి, తీసి పెట్టుకోవాలి, చూడాలి. దాని తర్వాత లేదు అంటే ఏం చేయాలి, అట్లీస్ట్ బంగారం షాప్కి వెళ్ళి చూసి వచ్చేయాలి, చూసి వచ్చేయాలి. బంగారం షాప్కి వెళ్ళడం ఫ్రీ కదా, దానికి ఏం ట్యాక్స్ లేదు, వెళ్ళడం ఫ్రీ. ఇలా అలా చూసి వచ్చేయాలి. ఈ సంవత్సరం బాగా బంగారం కొంటాను, ఈ సంవత్సరం బాగా బంగారం కొంటానని నేను అనుకోవాలండి. ఆ టైంలో మీరు ఏం చేయకూడదు, జనవరి 1 చూడకూడదు ఏంటి, అప్పులు ఫ్రీగా ఇవ్వబడను, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వబడను, అవి చూడకూడదు అసలు. చూస్తే పక్క తిరిగిపోవాలి. అది చూస్తే ఏమవుతుందంటే అది దాన్ని అట్రాక్ట్ చేస్తుంటాం. దాని తర్వాత జనవరి 1 రోజు ఏం చేయాలంటే దీపం పెట్టుకోవాలి. ఇంటి ముందు దీపం పెట్టుకుని ఏం చేయాలంటే పెట్టుకున్నప్పుడే సంకల్పం చేయాలండి, నేను నా జీవితాన్ని కొత్త వెలుగు కోసం ఈ దీపం వెలిగిస్తున్నాను, లేదా మా ఇంట్లో ప్రశాంతత కోసం వెలిగిస్తున్నాను. మీ ఇంట్లో ఏమి లేదో దానికోసం దీపం వెలిగించుకోవాలి. దీన్నే సంకల్పం అంటారు. ఎప్పుడు వెలిగించాలని, జనవరి 1 రోజు వెలిగించాలి. వెలిగిస్తున్నప్పుడు మీ ఇంట్లో హ్యాపీనెస్ లేదా, ఈ సంవత్సరం నాకు హ్యాపీనెస్ కోసం నేను దీపం వెలిగిస్తాను. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కోసం దీపం వెలిగిస్తాను. ఇంట్లో పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఎవరికైనా పెళ్లి కాని ప్రసాదాలు చాలా మంది ఉంటారు. సో మల్లేశ్వర సినిమాలు, సో నేను పెళ్లి కోసం అంటే ఎవరికి అవ్వాలో వాళ్ళు వెలిగించాలి. కొంతమంది ఏం చేస్తారంటే మా ఆయన వెలిగించి వాళ్ళు వెలిగించేస్తుంటారు. సో అలా కాదు, ఎవరికి కావాలో వాళ్ళకి వెలిగించమని చెప్పాలి. అది చాలా అవసరం. ఏదైనా ఆడియో ఫంక్షన్స్కి ఏం చేస్తారు, ఫస్ట్ దీపం వెలిగిస్తారు, అది కంపల్సరీగానండి. అది దాని తర్వాత ఇంకా తీసుకుంటే 2025 ఏం చేయాలి, 9 యూనివర్సల్ ఇయర్, దాన్ని యూనివర్సల్ ఇయర్ అంటారు. 2025 మొత్తం కలిపితే 2 + 0 + 2 + 5 ఎంతండి, 9, 9 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా 9 9 సార్లు టైప్ చేయండి. 9 సార్లు టైప్ చేయాలి. ఎందుకు సార్ అడగొద్దండి. సో ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పెరాలిసిస్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎఫర్మేషన్స్ 9 times ప్రాక్టీస్ చేయాలి. ఈసారి 2025లో సక్సెస్ అవ్వడానికి నేను కేవలం 9 పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఇస్తాను. ఏంటండి 9 కుబేరా బ్యాచ్లో 9 పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఇస్తాను. ఈ ఎఫర్మేషన్స్ ద్వారా హెల్త్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, రిలేషన్షిప్, కెరియర్, అప్పుల నుంచి బయటకు రావచ్చు, కోర్ట్ కేసుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏదైనా ఆల్ ప్రాబ్లమ్కి వన్ సొల్యూషన్ ఈ నేను ఇవ్వబోయే 9 పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఇన్ కుబేరా బ్యాచ్. 9 ఆల్రెడీ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. అండ్ ఇంకా తీసుకుంటే 2025 ఇది న్యూమరాలజీ ప్రకారం కూడా తీసుకున్న చాలా పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ నెంబర్ అండి ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు తీసుకుంటే అమ్మవారు దుర్గా నవరాత్రులు ఎన్నిరండి, నవరాత్రులు 9 సార్లు. 9 ఎంత పవర్ఫుల్ చెప్తున్నానండి హిందూయిజం ప్రకారం తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే పవర్ ఆఫ్ 9. 9ని మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై చేయండి. 9 1 జా 9, సో 9 2 జా 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9. సో ఈ విధంగా ఎటు తీసుకున్నా కూడా 9 అంత పవర్ఫుల్ నెంబర్ అండి. మన అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాం, జాగ్రత్తగా ఉండండి. 9 నెలలు ఉంటాం అంటే 9 అనేది మన పుట్టుకతోనే, అంటే మన పుట్టుకే 9తో ఆధారపడి ఉంది. 9 నెలలు నవమాసాలు కని అంటారు కదండి. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే చాలా కల్చర్లో అంటే మత గ్రంథాల్లో కూడా 9 గురించి చాలా పవర్ఫుల్స్ అయిన అది నేను క్లాసెస్లో చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఏం చేయాలి, నేను ఇచ్చి ఇప్పుడు ఎఫర్మేషన్ని మీరు 9 సార్లు రాయండి. ఇది ఎప్పుడు రాయాలి, December 31 రాయాలి. ఏమని రాయాలి, ఐ లెట్ గో మై ఓల్డ్ ప్యాటర్న్స్, నా ఓల్డ్ ప్యాటర్న్స్ అన్ని నేను వదిలేస్తున్నాను, ఐ క్రియేట్ న్యూ సక్సెస్ ప్యాటర్న్స్ అని 9 సార్లు రాయండి. రాయడం వల్ల ఏమవుతుందంటే న్యూరో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు మనం చాలా పద్యాలు చదువుకున్నాం, ఉప్పు కప్పు రంబు తప్ప ఎవరికి ఏది గుర్తుండదు. అదే చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసీలు ఎందుకు గుర్తున్నాయి, మనకి నెంబర్స్ ఎందుకు గుర్తున్నాయి, 10 సార్లు రాయించారు కాబట్టి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఏబిసీలు గుర్తున్నాయి, నెంబర్లు గుర్తున్నాయి, కానీ 10వ తరగతిలో 8th క్లాస్లో చదువుకున్న పద్యాలు గుర్తులేవు. ఎందుకు గుర్తులేవు, అవి మనం పెద్దగా రాయలేదు. సో రాయడం వల్ల బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇచ్చే ఎఫర్మేషన్ ఏం చేయాలని, ఐ లెట్ గో, నేను వదిలేస్తున్నాను, నా మైండ్లో ఉన్న ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ వదిలేస్తున్నాను, కొత్త ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తున్నాను అని ఒక 9 సార్లు మీ బుక్లో రాయండి. సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, అండ్ ఇక్కడ లాస్ట్లో యాడ్ చేయాల్సింది ఏంటంటే ఫర్ గ్రోత్ అండ్ అబండెన్స్. దేనికోసం మనం ప్యాటర్న్స్ ఫామ్ చేస్తున్నాం, గ్రోత్. సో 2024 మీ లైఫ్లో గోయింగ్ అవ్వచ్చు చాలామంది, బట్ 2025 గ్రోయింగ్ అవ్వాలి. గోయింగ్ నుంచి గ్రోయింగ్కి వెళ్తేనే లైఫ్ అండి. సో ఇంకా ఫైనల్గా చెప్పబోయేది అంటే 2025 స్టార్ట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలంటే ఏ ఎఫర్మేషన్స్ ఏమన్నా నేను కుబేరా బ్యాచ్లో ఎంత అద్భుతంగా ఇవ్వబోతున్నానంటే ఈసారి బ్యాచ్ ఫుల్ పవర్ ప్యాక్ అండి, పవర్ ప్యాక్ బ్యాచ్. నేను ఫుల్ ఎనర్జీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. తీసుకోవడానికి మీరు రెడీ అయితే కింద కామెంట్ బాక్స్ ఎస్ ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. డెఫినెట్గా సార్ నేను కూడా టైప్ చేస్తాను. నేను కూడా ఎక్సైటెడ్తో ఉన్నాను, ఎందుకంటే 9 అనేది యూనివర్సల్ నెంబర్ అని మనం చెప్తూ ఉంటుంటాం. అండ్ ఏంజల్ నెంబర్స్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి నెంబర్స్ని చాలా దగ్గరుండి బిలీవ్ చేసి చూస్తున్న ఆ ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా నేను జాయిన్ అవుతాను, నో డౌట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.